జనాలు గ్యాదర్ అలాంటప్పుడు మీరు ఏదన్నా పెద్ద ఫంక్షన్ హాల్ రోడ్డు పక్కన అవి ఉన్నాయి కదా సన్న ఫంక్షన్ హాల్ కరెక్టే సార్. ఏమంటే చేయడం వల్ల మీరు చదువుకున్న వాళ్ళే తెలివి కళ్ళోళ్ళే సార్ ఇది అందరికి సంబంధించింది. ఏదో ఒక్కసారి చేసాం నెక్స్ట్ టైం చేయండి సార్ అని ఒక మాట నోటికి ఉంటే రాజేంద్ర ఇంత మీడియా ఉంది, మీడియా రోజు రాస్తానే ఉంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ఏంటంటే ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవ్రీ మంత్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు మీకు అబాబిల్ ఫౌండేషన్ అండ్ శరపా అసోసియేషన్ వారి సహకార్యంతో ఈరోజు క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగబోతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అయ్యి కూడా ఇక్కడ కనీసం ఇప్పటి వరకు 30 మంది బ్లడ్ డొనేట్ చేస్తారు ఒక గంటలో. ఇది మా గొప్ప విజేతం అనుకుంటాను. చాలా మంది మాకు సహకరిస్తున్నారు శరపజార్ వారి ఆధ్వర్యంలో. అండ్ మా అబాబిల్ ఫౌండేషన్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. अबाबिल फाउंडेशन कई दिनों से यहाँ आधुनिक में काम कर रही है, जैसे कि मजलूमों पर, बेवा, यतीमों और गरीबों को कई तरह के सहूलत देकर इस लोगों को अंजाम दे रही है, काम अंजाम दे रही है. खास करके अबाबिल फाउंडेशन पिछले गुज़िश्ता रमजान में यतीमों को कपड़े देकर और बेसहारों को सहारा देकर गरीबों की दुआ ले चुकी है. और इसी के साथ अब अबाबिल फाउंडेशन शराब बाजार एसोसिएशन के साथ कोलैबोरेशन में यहाँ एक ब्लड डोनेशन कैंप आगाज कर चुकी है. इसी के साथ कल दीगर मोहल्लात में दीगर जगहों पर ब्लड डोनेशन कैंप रखा जा रहा है. जो हजरात यहाँ पर ब्लड डोनेट नहीं कर सकते वो हजरात से गुजारिश है कि जो जहाँ पर दे सकते अपने मोहल्लात में, अपने मस्जिद के करीब, वहाँ आप ब्लड डोनेशन दीजिए और उम्मत का और यतीम लोगों का सहारा बनिए. ये ब्लड डोनेशन कैंप ఈ బ్లడ్ డొనేషన్ మేము చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏమనగా లుకేమియా, తలసీమియా, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వారానికి 2-3 సార్లు బ్లడ్ యూనిట్స్ కావాలా ఖచ్చితంగా. వాళ్ళకి బ్లడ్ లేకుంటే వాళ్ళు ప్రాణాలతో ఉండలేరు. దాని వలన మా అబాబిల్ ఫౌండేషన్ పెద్దలు మేము అందరు కలిసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీని మీద ప్రత్యేకంగా ఆలోచించి ఇట్లాంటి బ్లడ్ క్యాంప్స్ నిర్వహించాలని ఒక డిసిషన్ వచ్చినాము. మేము షరాబ్ బజార్ వాళ్ళతో కొలాబరేషన్ తో అడిగిన వెంటనే మా షరాబ్ బజార్ పెద్దలు దీపక్ గారు కానివ్వండి, మా సాహెబ్ గారు కానివ్వండి, మా ప్రెసిడెంట్ గారు వాళ్ళు మక్కా యాత్రలో ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. అది కాకుండా మా ఆంధ్రజుల సాబిర్ గారు మాకు ఈ ప్రోగ్రామ్ లో చాలా ప్రోత్సహించారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము అబాబిల్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. చిన్న విషయం అయినా మేము చేయగలిగిన అదే. ఇంకా ఇది కాకుండా అబాబిల్ ఫౌండేషన్ ఉద్దేశం ఏమనగా
మేము ఎడ్యుకేషన్ మీద జనాల్లో ఎటువంటి సోషల్ సర్వీస్ తో ముందుకు రాగలం, అట్లాంటి మంచి మంచి ప్లాన్స్ తో ముందుకు వస్తున్నాము. రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో దీనికంటే ఇంకా మంచి ఉద్దేశంతో మంచి ప్లాన్స్ తో మీ ముందు వచ్చి జనాలు సేవ చేస్తామని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. దాదాపు 86 బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. వీళ్ళిద్దరు అవావిల్ ఫౌండేషన్ కి శరబజార్ గురించి మాట్లాడతారండి. వీళ్ళు మనమే మాట్లాడాలి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఐ గారికి, షరాబ్ బజార్ అసోసియేషన్ వాళ్ళందరికీ, మరియు అవావిల్ ఫౌండేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, రక్తదాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మరియు అభినందనలు, నా శుభాభినందనలు. ఇవాళ ఒక మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామంటే ఏదో షో ఆఫ్ కోసమో ఏదో ఒక వీడియో వస్తుందని కాదు. రక్తదానం అంటే దాని యొక్క విలువ తెలిసి ఈ మెగా రక్తదాన శిబిరానికి వీళ్ళు ఊరుకోవడం జరిగింది. ఎందుకంటే రక్త కొరత లేక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతో మంది అనమిక్ పేషెంట్స్, ఎంతో మంది తలసేమియా పేషెంట్స్, ఎంతో మంది గర్భిణీ స్త్రీలు, ఎంతో మంది యాక్సిడెంట్ జరిగిన పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ టయానికి వాళ్ళకు సంబంధించిన రక్తం దొరకలేదు. దానికి యొక్క కారణం ఏంటంటే రక్త కొరత ఉండడము. రక్త కొరతకి గల కారణం ఏంటంటే రక్తదానం అంటే వాళ్ళలో ఏదో మనకి ఏమో వ్యాధులు వచ్చేస్తాయేమో రక్తదానం చేస్తే అని యొక్క అపోహ వాళ్ళ మనసుల్లో బలంగా దూరిపోయి ఉండడము. సో అలాంటి అపోహలన్నీ తొలగించడానికి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యువతకి మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. ఇవాళ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రక్త కొరత లేకుండా, ఎవ్వరు కూడా రక్త కొరతతో చావకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని చోట్ల మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్క బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకి, ఎంతో మంది ఐపీఎస్ అధికారులకి, ఇలాంటి పోలీస్ అధికారులకి, మరియు ఇలాంటి గోల్డ్ స్మిత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఇలా సోషల్ సర్వీస్ చేద్దామని ముందుకు వచ్చిన అవావిల్ ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క చోట రక్తదాన బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి రక్త కొరత లేని సమాజం నిర్మించడంలో మేము కూడా ముందుంటాము అని ముందుకు వచ్చిన జగన్మోహన్ లాంటి అన్న లాంటి వ్యక్తులందరినీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రక్తదానాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక మాట, శ్రీరామ్ సార్ గారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈవెన్ కడపలో కూడా మేము మీ వీడియోస్ చూస్తుంటాం సార్. అంటే సోషల్ మీడియాలో ఫేమస్. అంటే సోషల్ మీడియా పుణ్యాన ఈయన గారు చేస్తున్న సర్వీస్ అంతా మేము అబ్జర్వ్ చేస్తుంటాం పూర్తిగా, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందని. సార్ గారికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అట్ ద సేమ్ టైం బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో కూడా మీరు ముందుండి ఒక్క మాట చెప్తే కొన్ని వేల మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. మీరు కూడా పాల్పంచుకోవచ్చని దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కొంచెం గట్టిగా, మీరు ఏ స్టేషన్ లో పనిచేసినా కానీ ఆధునితో సహా మీరు ఫ్యూచర్ వరకు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా ముందుండి దయచేసి సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. नमस्ते सब जने को भी। अपने आचार्य भाई जितने भी आचार्य भाई शराब बाजार वाले ఈ వేదిక అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా సిఐ గారు, అన్న చెప్తున్నాను సయ్యద్ భాయ్ సార్ సోషల్ మీడియాలో పాపులర్ ఉన్నారని నేను గంట దింపు ప్రజలు చెప్తున్నాను. సార్ సోషల్ మీడియా కాదు, ఆన్ గ్రౌండ్ ఈరోజు ఆదరణలో ఒక మంచి వాతావరణం ఉంది. అన్ని దానికి నా పర్సనల్ ఇష్యూ కూడా తీసుకుపోయాను సార్తో. సార్ అంత క్లారిటీగా దాన్ని చేశారు. చాలా దాని గురించి సార్ని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చాలా థ్యాంక్స్ అని చెప్తాను. సార్ నాట్ ఓన్లీ सोशल मीडिया ऑन ग्राउंड ओरिजिनल आज हीरो बोल सकते हैं सार को. आधुनिका में एक इंस्पिरेशन, एक सेलिब्रिटी बोल सकते हैं. कम से कम सेलिब्रिटी है आज सार का. आज सार में कभी भी तहे दिल से वो रोड को गए तो सार को हमें क्या है अच्छे दिल से तहे दिल से सार को आशीर्वाद देखो. अच्छा सार अच्छा रहना बोलते सोचते इतना अच्छा है सार. यहाँ जाता नहीं सर, कहीं भी जाने दो सार के फितरत से, सार के खून में है. कहाँ भी जाते हो अच्छे से अच्छा करता सार. वो हम भरोसा देते, हमें आधुनिक वाले देखिए, सार का देखिए. वो सार का कभी भी रन दो आधुनिक बोल के नहीं, कहीं भी जाता सार वो नाम कभी भी रख लेता है और सबको भी पूरा सपोर्ट करता है. और इस फंक्शन में जो भी अवाविल फाउंडेशन किए काम, उसमें हमारा शराब बाजार का और नाम बढ़ गया है.
हम भी बहुत इसके क्या बोलते हैं शुक्रगुजार है इनका, बहुत शुक्रगुजार है। वो बोले हम खाली बधाई दे सकते नहीं, आप जो भी करें बहुत अच्छा करें, हम कभी भी आप सपोर्ट आओ, हमारा शरण बाजार से हर एक जगह भी आपको सपोर्ट करते हैं। थैंक यू, बहुत बहुत थैंक्स। और हमारे कारीगर भाई, दुकान वाले व्यापारी सबको भी बहुत बहुत थैंक यू। वर्किंग हीरो यानी శ్రీరామ్ సార్ को दावत देता हूं। శ్రీరామ్ సార్ గారికి నేను ఆహ్వానిస్తున్నాను మా ప్రోగ్రామ్ గురించి 2 మాటలు మాట్లాడాలి। ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, వేదికపై ఉన్నటువంటి దీపక్ గారికి, ఆంధ్ర జ్యువెలర్ షాబర్ గారికి, పెద్దలు ప్లస్ జగన్ 80 టైమ్స్ 60 టైమ్స్ దగ్గర బ్లడ్ డొనేట్ చేసినటువంటి సయ్యద్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా అబాబిల్ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో సభ్యులు మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారని గ్రహించి మన మిత్రుడు సలహా చెప్పినాడు। వాస్తవమే, మేముండే బిజీ షెడ్యూల్లో మేము సోషల్ సర్వీస్ చేసేదానికి టైం తక్కువ ఉంటుంది, కనీసం చేసే వాళ్ళనన్నా మేము దగ్గరుండి ప్రోత్సహిస్తాం। ఇక్కడే కాదు బ్రదర్, మేము ఎక్కడ డ్యూటీ చేస్తున్నా డ్యూటీలో భాగంగానే సోషల్ సర్వీస్ని భావించి మా ఉద్యోగ ధర్మాన్ని మేము కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంటాము। మీ సలహాను కూడా మేము ఇప్పుడు చిన్న మా డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి పాటిస్తున్నాము, టీల్లో కూడా పాటిస్తున్నాము, భవిష్యత్తు కూడా పాటిస్తాం। ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సర్వీస్, థ్యాంక్ యూ। ఇంకొకటి, బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి నేను ఒక చిన్న సలహా, నాకు తెలిసినంత వరకు బ్లడ్ డొనేట్ చేస్తే మనకేదో బ్లడ్ బయటకు పోతుంది, మనకేదో శక్తి తక్కువ అవుతుంది, లేదంటే మన యొక్క స్టామినా పవర్ ఎక్కడికో పోతుంది అనే చిన్న భావన ఉంటుంది। దయచేసి ఆ భావన పెట్టుకోవద్దండి। బ్లడ్ మనం ప్రతిసారి మనం ఎన్నిసార్లు డొనేట్ చేసినా మనకేమీ కాదు, మనం అన్ని రకాల హెల్తీ ఉంటాం। ఇప్పుడు ఒక చెరువులో ఉంటది, చెరువు నీళ్లు ఆరోగ్యకరమా, ఫ్లోటింగ్ నీళ్లు ఆరోగ్యకరమా అంటే కొండ నీళ్ళ నుండి వచ్చే నీళ్లు ఆరోగ్యకరమా, ఒకే దగ్గర స్టాటిక్ ఉండే నీళ్లు ఆరోగ్యకరమా అంటే ఒక దగ్గర నుండి ఫ్లోటింగ్ అవుతున్న నీళ్ళే చాలా హెల్తీ ఉంటుంది, వాటర్ ప్యూరిఫై అవుతుంది। అట్లా జస్ట్ లైక్ మన బ్లడ్ ఇస్తుంటేనే మళ్ళీ కొత్త బ్లడ్ జనరేట్ అవుతుంది। సో సాధ్యమైనంత వరకు అంటే మిత్రుడు కూడా చాలా మంది కూడా చెప్తున్నారు, డొనేషన్ కి మినిమం 3 months ఉండాలంటున్నారు, అప్ టు 300 ml దాకా ఇవ్వచ్చు అంటున్నారు। నిర్భయంగా ఎలాంటి ఇది లేకుండా మనం బ్లడ్ డొనేట్ చేసి మన హెల్త్ ని మనం కాపాడుకుంటూ ఎదుటి వారి జీవితాలని మనం సేవ్ చేస్తాం। ఒక మనిషికి సహాయం అంటే ఏదో డబ్బు సాయం చేస్తానో ఇంకా చిన్న చిన్న సాయం చేస్తానో కాదు, ఒక మనిషిని కాపాడిన దానికి మించిన సాయం ఏముంటుందండి? మనిషి తలసేమియా, రకరకాల క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ దొరకక చాలా మంది చనిపోతున్నారు। అటువంటి సందర్భాల్లో మన బ్లడ్ డొనేషన్ చేసి ఒక మనిషి బతికినాడంటే మన జీవితానికి అంతకు మించి మనం ఏమి కావాలో చెప్పండి। ఈ సందర్భంగా నేను బ్లడ్ డొనేషన్ కి ఎక్కడ డొనేషన్ క్యాంప్ లో పెట్టినా దయచేసి అందరు భాగస్వామ్యులు కండి। 18 years నుండి 65 years లోపల ఉన్న వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, చేసి ఎదుటి వారి ప్రాణాలు కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ।